ఒకరోజు బ్రహ్మదేవుని సేవించుకోవడానికి దేవతలతో పాటు మహాభిషుడు కూడా అక్కడికి వెళ్తాడు. సో అదే సభకి గంగాదేవి కూడా వస్తుంది. ఆ టైంలోని గాలి కొంచెం వేయడం వలన గంగాదేవి యొక్క కొంగు గాలికి ఇలా ఎగురుతుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కళ్ళు మూసుకుంటారు. కానీ ఒక్క మహాభిషుడు మాత్రం అలానే చూస్తూ ఉండిపోతాడు. అది గమనించిన బ్రహ్మదేవుడు మహావిష్ణుని మీద కోపగించి, నీవు మానవుని యొక్క బుద్ధి చూపించావు, అందువలన నువ్వు మళ్ళీ భూలోకంలో మానవునిగా జన్మించు అని అతన్ని శపిస్తాడు. తప్పు తెలుసుకున్న మహావిష్ణుడు మానవునిగా తన లోపాలను సరిదిద్దుకోలేనందువలన నేను స్వర్గలోకంలో ఉండడానికి అనర్హుణ్ణి అతన్ని భావించి, నేను భూలోకంలోని ప్రతీపుడు అనే ఒక మహారాజు కడుపున నన్ను పుట్టించేలా చేయండి అని అతన్ని వేడుకుంటాడు. దానికి బ్రహ్మదేవుడు ఒప్పుకొని, మరలా నిన్ను గంగాదేవి కోపగించుకున్న తర్వాత మాత్రమే నువ్వు శాప విముక్తుడు అవుతావు అతన్ని చెప్తాడు.